మొబైల్ ఇండస్ట్రీలో కావాలంటే అగ్రెషన్, అప్డేషన్, ఇరిటేషన్ లేకుండా ఉండాలా. ఓకే. ఈ 3 పాయింట్స్ థంబ్ రూల్స్ అండి. ఫినాన్షియలీ ఈ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నా సరిపోదు. అదేలేండి. అండ్ హీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సోషల్ మీడియా అవగాహన ఉండాలా. ఓకే. హీ హిమ్సెల్ఫ్ షుడ్ బి ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే. మీరు ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చి స్పెండ్ చేసుకున్నారంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాళ్ళకే ఇచ్చేయాల్సి వస్తుంది. యూ యోర్ బికమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇవన్నీ ఉండాలా. సో ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది అంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందా సార్ బిజినెస్లో ఈ రోజున? ఈరోజు నా సక్సెస్ బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ ఇస్ బికాస్ ఆఫ్ మై సోషల్ మీడియా. సార్ మీ మేజర్ చంక్ ఆఫ్ బిజినెస్ మీకున్న రెగ్యులర్ హై అండ్ ప్రీమియం పీపుల్ కానీ అలాంటి మీకు ఒక క్రీమింగ్ సెట్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు. ఎలా అంటే ఇంకా అసలు దేంతోనూ సంబంధం లేదు, ఏం డిస్కషనే లేదు. నెక్స్ట్ ఏం ఫోన్ వచ్చింది ఏది తీసుకోమంటో అని మిమ్మల్ని అడుగుతారు, తెచ్చేసి అని అంటారు. అదొక సెట్ ఆఫ్ క్రౌడ్. ఎగ్జాక్ట్. వాళ్ళు మీకు ఎక్కువ మీ బిజినెస్లో ఇప్పుడు ప్రెజెంట్గా ఎక్కువ హెల్ప్ చేస్తున్నారా మీ గ్రోత్కి? బికాజ్ అలాంటి వాళ్ళు ఒకరు తీసుకున్నారంటే వాళ్ళని చూసి ఇంకో 10 మంది, బికాస్ ట్రస్ట్ మ్యాటర్స్ కదా. అలాంటి వాళ్ళు మీ సక్సెస్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారా? ఆర్ ఎల్స్ ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ బ్యాక్గ్రౌండ్ చూసి, ఎందుకంటే ఆ కేటగిరీ పీపుల్ ఇన్ఫ్లుయెన్షన్ ఇదంతా చూడరు, సోషల్ మీడియా ప్రెజెన్స్ ఇది ఎక్కువ చూడరు. వాళ్ళు రెగ్యులర్గా ఉండే సెగ్మెంటే చూస్తారు, వస్తారు, ఇది అవుతారు కదా. సో మీ సక్సెస్లో మేజర్ రోల్ ఎవరు ప్లే చేశారంటే మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు చెప్పాను కదా, మా పాత ఓల్డ్ కస్టమర్స్కి ఈరోజు మేము సర్వీస్ ఇస్తూ వాళ్ళని కాపాడుకుంటున్నాం. వాళ్ళు చూడకపోయినా దే ఆర్ ఆల్సో సోషల్ మీడియా యూజర్స్. వాళ్ళు కూడా మమ్మల్ని రెగ్యులర్గా చూస్తారు. మళ్ళీ కొత్త పీపుల్ చూస్తారు, పాత పీపుల్ చూస్తారు. ఓవరాల్ ఇట్ గివ్స్ బిజినెస్. సో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటే అంత బిజినెస్. కంపల్సరీ ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే అని అంటారు మీరు. నాకు కస్టమర్స్ వచ్చి అడుగుతారు, సార్ మీ రీల్స్ రావటం లేదేంటి అని కూడా అడుగుతారు. అంటే దే వాంట్ ది రీల్స్. అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో ప్రొడక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు అది చాలా మందికి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుందని అంటే మీరేమంటారు? అందుకే కంటెంట్ పెడతాము. కంటెంట్ మీరు ఓన్గా డిజైన్ చేసుకుంటారు సార్? మీకు ఎవరైనా బ్యాక్ అండ్ టీమ్? ప్లే, డైరెక్షన్, దర్శకత్వం అంతా మీరే? అన్ని మనమే. సో అలాంటి మీరు నెక్స్ట్ మూవీ ఇండస్ట్రీలో కూడా ఏమన్నా? వద్దండి, ఈ ఇండస్ట్రీ ఇంకా చాలా ఉందని చెప్పాను కదా మీకు. ఇక్కడే గ్యాప్లు చాలా ఉన్నాయి, ఆ గ్యాప్లు ఫిల్ చేయాలి ఫస్ట్. అంటే మీరు ఏమన్నా క్రియేటివ్ థాట్స్ వల్ల ఏదైనా మీరు మూవీ ఇండస్ట్రీకి కానీ అసోసియేట్ అయ్యాలి? ఎందుకంటే మీ సర్కిల్ కూడా నేను చూస్తుంటా, చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానీ. ఐడియా లేదు సార్, చెప్పాను కదా, ఇక్కడే ఇంకా చాలా ఉంది. ఓకే. అవి పిక్చర్ బాకీ అంతే అంటారు సార్? టీజరే వచ్చింది. అచ్చా, ఇప్పటికి టీజర్ స్టిల్ టీజరే ఉంది అంతే. ఓకే, చాలా ఉన్నాయి. సో ట్రైలర్ నెక్స్ట్ అన్ని, ట్రైలర్ ఉంది, ఫుల్ మూవీ ఉంది, ఇంకా చాలా ఉంది. సో నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు సార్? నెక్స్ట్ డెవలప్మెంట్ ఏం జరగబోతుంది N4Eలో? అంటే నెక్స్ట్ లెవెల్ గ్యాడ్జెట్స్ లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు మొబైల్స్ మట్టికే ఉన్నాయి కదా. అవును. మొబైల్స్ తో పాటు ఇప్పుడు నెక్స్ట్ వి వాంట్ టు ఎంటర్ ఇన్ టు DJI ప్రోడక్ట్స్. ఓకే. లైక్ డ్రోన్స్, మీకు సంబంధించిన కెమెరాస్, Insta 360, చాలా నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. టెక్నాలజీ ఆల్ మొబైల్ బేస్. ఇప్పుడు మీరు చూసారంటే రీసెంట్గా మొబైల్లో గింబల్, మొబైల్ లోపలే గింబల్ తోటి వస్తుంది. అవును. హువావీలో ఒక ఫోన్ వస్తుంది. సో టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుంది అంటే అసలు మన ఊహకు అందని విధంగా వెళ్తుంది. సో అవన్నీ ఇండియాలో రాకముందే ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి మా హైదరాబాద్ జనాలకి ఇవ్వాలన్నది నా ఒక ఆశ. ఓకే. సరే, మీరు పెట్టుకున్న అది బ్యాండ్ ఉంది కదా, రింగ్ లాగా ఉన్న బ్యాండ్ ఉంది కదా, సో అది ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నట్టు అనుకుంటున్నాను. అండ్ పబ్లిక్కి చాలా మంచి ఎసెన్షియల్ నీడ్ అని అంటున్నారు కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బ్రాండ్ ఏంటి? గ్యాబిట్ రింగ్ అండి. గ్యాబిట్ రింగ్. ఓకే. ఇది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు సార్ కూడా ఆయన చేతికి ఉంటారు, చాలా ఏళ్ళగా వాడుతున్నారు. ఓకే. ఫిట్నెస్ రింగ్. ఇది కంప్లీట్ ఫిట్నెస్ గురించి చెప్తారు. ఓకే. మీరు ఎంతసేపు నిద్రపోయారు, గురక పెట్టి ఎంతసేపు నిద్ర, పొల్లుకుంటే ఎంతసేపు నిద్రపోయారు, మీరు క్యాలరీస్ ఎన్ని బర్న్ చేశారు, ఇఫ్ యూ జిమ్కి వెళ్తున్నారంటే మీరు రోజుకి ఎన్ని స్టెప్స్ వాక్ చేశారు, మీరు మైండ్లో ఎంత స్ట్రెస్ ఉంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఎంత స్ట్రెస్ ఫేస్ చేశారు, ఇది మీకు కరెక్టా కాదా అన్నది కూడా ఇది ఒక ఫిట్నెస్ కోచ్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్ని మీ ఏజ్ డీటెయిల్స్ అన్ని మీరు అందులో ఇచ్చేసారంటే యాప్లో యూ షుడ్ కనెక్ట్ యువర్ ఫోన్, ఇది కంప్లీట్ గా ఇచ్చేస్తుంది మీకు. సో జనరల్ గా స్మార్ట్ వాచ్, మన స్మార్ట్ వాచ్ ఇంత యాక్యురసీ ఉండదు, అలాంటి కాన్సెప్ట్. దాన్ని ఇంకా యాక్యురసీ. ఇప్పుడు స్మార్ట్ వాచ్ రోజు ఛార్జ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకున్నానంటే నేను ఇప్పుడు 10 days గా వాడుతున్నాను, నేను ఛార్జ్ చేయక్కర్లేదు. స్నానం చేయొచ్చు, దీంతో పడుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ ఎవ్రీథింగ్, ఇట్స్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్. ఓకే. 10 days వరకు మీరు ఏమి చేయక్కర్లేదు. సో దీనికి యాప్ ఉంటుంది, యాప్ మన ఫోన్లో వేసుకుంటే మొత్తం చూపించేస్తారు. సో డైట్ పరంగా కూడా మనకి హెల్ప్ చేస్తుంటారు సార్, మనం ఎన్ని క్యాలరీస్ ఓన్లీ హెల్త్. ఇందులో నెక్స్ట్ వచ్చి వస్తుంది NFC పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో నుంచి. ఓకే. అన్నీ వస్తాయి. ఇంకా ఇది దిస్ స్టార్ట్. ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఇది యాక్చువల్గా 15,000 అండి, మనం 13,000 ఇస్తున్నాం. ఓకే. ఓకే. సో మంచి ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఇది, చాలా ఎసెన్షియల్ ప్రోడక్ట్. ఓకే. మీకు కలర్స్ ఉంటాయి,
సైజెస్ ఉంటాయి. ఓకే 10,000కి తగిన 10 ఫీచర్స్ ఇస్తాం. ఓకే వస్తే మన స్టోర్లో వస్తే మీరు లైవ్గా డెమో చూసుకోవచ్చు. ఓకే దిస్ అగైన్ బెనిఫిట్స్ అండ్ వీఆర్ కమింగ్ ఇన్ టు ఫిట్నెస్ ప్రొడక్ట్స్ కూడా, ఓకే లైక్ ఊప్ స్మార్ట్ బ్యాండ్స్ అని ఉంటాయి. అవును. మన విరాట్ కోహ్లీ సార్ అవును. మీకు ఐడియా ఉంటాయి, అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఓకే సో ఫిట్నెస్ లో కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్స్ అన్ని మన స్టోర్ లో ఉంటాయి. ఓకే ఎన్ఫరీ అంటే మొబైల్ స్టోర్ అంటారు, అవును. ఇప్పుడు దాన్ని రియల్ మళ్ళీ నీడ్స్ ఫర్ యూకి వస్తున్నారేమో, మళ్ళీ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది అలా వస్తుంది. లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్స్ అన్ని ఉంటాయి. ఓకే డే టు డే మనం వాడుకునే ప్రతి గ్యాడ్జెట్ మన స్టోర్ లో ఉంటుంది. Okay. దట్ ఈస్ మై అంబిషన్. సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ సార్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ప్రస్తుతానికి ఉన్నదే, ఉన్న స్టోర్నే ఉన్ననే ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. స్టోర్ నే ఎక్స్పాండ్ చేస్తాం, స్టోర్నే ఎక్స్పాండ్ చేస్తారు. మీరు ఇచ్చే ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ని ఎక్స్పాండ్ చేస్తాం, స్టోర్ ని పెద్ద చేద్దామని ప్లాన్ ఉంది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి, ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక కొత్త ఎంటర్ప్రినర్ ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా రిస్క్ తీసుకోవాలని మొత్తం మీరు మాకు ఆల్మోస్ట్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ మీ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరిగిన తర్వాత మీ బిజినెస్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ట్రైలర్ ఉందంటున్నారు కదా, ఖచ్చితంగా ఆ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ మనం కవర్ చేస్తూ ఒక మంచి పాడ్కాస్ట్ చేయాలి, ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ చేయాలి, చాలా మందికి అది యూస్ఫుల్ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.